వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నెల్లూరు నగరంలో పారిశుధ్య కార్మికులు సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో సాగిస్తున్నటువంటి ప్రజా ఉద్యమంగా ఓ శాసనసభ్యుడిగా నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకని చెప్తున్నానంటే దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేదానికి భారతీయ సైన్యం ప్రాణాలకు తెగించి విదేశీతో ఏ విధంగా పోరాడుతుందో, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రతికూల పరిస్థితుల్లో సైతం చాలీ జీతాలతో సైతం సరైనటువంటి మెటీరియల్ లేని పరిస్థితుల్లో సైతం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి నెల్లూరు నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుధ్య కార్మికులు. ఆ పారిశుధ్య కార్మికుల పట్ల మాకెప్పుడు కూడా సానుకూల ధోరణి ఉంటుంది. అందుకే 14 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని మంత్రి పొంగూరు నారాయణ గారి దృష్టికి అటు నేను గాని కమిషనర్ నందన్ గారు ఎప్పటికప్పుడు మీ యొక్క నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు, మాధవ వెంకటేశ్వర గారు, కత్తి శ్రీనివాసులు గారు వాళ్ళందరితో చర్చిస్తూ గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారికి చెప్పడం జరిగింది. పొంగూరు నారాయణ గారు కూడా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించమని, మీతో పిలిచి కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించమని చెప్పారు. ప్రధానంగా మీరు ఉద్యమ బాట పట్టేదానికి కారణం కాంట్రాక్టర్ వ్యవస్థ. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థని కొన్ని నిమిషాల క్రితమే కమిషనర్ గారు రద్దు చేయడం జరిగింది. దానికి కూడా ఓ శాసనసభ్యుడిగా ఇక ఈ యొక్క నారాయణ గారు కూడా, మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయం తీసుకోవాలి. ఒక్క వర్కర్ను కూడా బయట వాళ్ళని తీసుకునే పని తొలగించే పరిస్థితి లేదనేది వారి ఆలోచన కూడా. కానీ మీకు అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థని మంత్రి పొంగూరు నారాయణ గారు రద్దు చేయమని చెప్పారు. అయితే ఆ యొక్క పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలు ఏమిటి అన్న దాని మీద కాంట్రాక్టర్ వ్యవస్థ అయితే రద్దయింది. మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఒక్క డివిజన్ లో మొదటగా చేపట్టే పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలు ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలా అన్న అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానికి నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు. వారు వస్తూనే ఓ వారం రోజుల్లోపే మిమ్మల్ని అందరినీ వారిని కూర్చోబెట్టి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఒకటి మాత్రం మాటిస్తూ ఉన్నా, మీ మనోభావాలకు భిన్నంగా, మీ ఆకాంక్షలకు భిన్నంగా, మీ ఆలోచనలకు భిన్నంగా, మీ ప్రయోజనాలకు భిన్నంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. దాంట్లో అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు మిగతా నాయకులంతా ఒక అమూల్య సూచన జారీ చేశారు. ఏదైతే పారిశుధ్య కార్మికులు 60 సంవత్సరాలు దాటాయో వారి బిడ్డలకి అవకాశం ఇవ్వమని, దాన్ని కూడా వారం రోజుల తర్వాత నారాయణ గారి సమక్షంలో చర్చించి, కాబట్టి అందరి సూచనల మేరకి పారిశుధ్య కార్మికులు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోబట్టి మేము సమ్మె విరమిస్తున్నామని చెప్పారు. వెంటనే విధుల్లో జాయిన్ అయ్యి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. మిత్రులారా, ఈ సమ్మె పరిష్కారంలో అత్యంత కీలక పాత్ర పోషించి కింది స్థాయి కార్మికుల మనోభావాల్ని నిరంతరం అర్థం చేసుకుని జనంలో ఉండేటటువంటి వ్యక్తిగా శ్రీధర్ రెడ్డి గారు ఈ సమ్మె పరిష్కారంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. మరోమారు వారికి మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.